గ్రహాన్ని ఏ గ్రహం ఎలా ఉంటుంది, దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది పాపం నా దగ్గరకు వచ్చినప్పుడు అదే తలకాయ నొప్పి. పాపం కన్యారాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, బుధమాదశ జరుగుతుంటుంది, కానీ వీళ్ళ దగ్గర బిజినెస్ ఉండదు, బయట అమౌంట్ అంతా స్టక్ అయిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే చెడు గ్రహ దృష్టి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు బుధుడు నీచ స్థితిలో ఉన్నాడంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బుధుడికి సంబంధించిన రెమెడీ స్టార్ట్ చేసిరవే అంటారు. ఫస్ట్ బుధుడికి సంబంధించిన సపోర్ట్ రావాలి అంటే రాహు కావాలి కదా. రాహు ఇప్పుడు ఎందుకంటే శుక్రుడికి సపోర్ట్ రావాలి అంటే శని రావాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే రాహుని కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే బుధుడు నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు నీకు ప్రతి పని డిలే అయిపోతుంది, పేమెంట్స్ ఆగిపోతుంటాయి. సో అక్కడ మనం ఏం చేయాలి, వాళ్ళ దోస్తులను మనం హెల్ప్ తీసుకొని ఇద్దరిని కంబైన్ చేసి ఆ రెమెడీ చేసినట్టయితే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. నాకు శని బాగాలేడు, నేను శనికి సంబంధించిన దానం చేస్తున్నా అంటే అరే కేతుని కూడా చూసుకోపోయి, శని బాగాలేనప్పుడు పైస రాదు, జాబ్లో స్టెబిలిటీ ఉండదు. సో నీకు ఒక ప్రశాంతత కావాలి, నీకు ఒక పాజిటివ్ థింకింగ్ కావాలి. సో పాజిటివ్ థింకింగ్ ఆలోచన ఇచ్చేది ఎవరు? శనికేతు కలిసినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. మనం ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోగలుగుతాం. కానీ ఇది కొన్ని సందర్భాలలో నెగిటివ్ రిజల్ట్ కూడా వస్తాయి. శనికేతులు ఇద్దరు కలిసినప్పుడు కూడా కొంచెం ఫ్యామిలీ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది ఇస్తుంది. బట్ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు తెలుసుకుపోయే గ్రహం ఏంటంటే మన ఈ యూట్యూబ్లో కావచ్చు, బయట ఎక్కడైనా సరే కానీ శని భగవాన్ని ఒక విలన్లా తయారు చేసి పెట్టిర్రు. ఏంటంటే శని వచ్చిందంటే బర్బాద్ చేసేస్తాడు, రోడ్డు మీద తెస్తాడు, బరాబర్ తెస్తాడు. ఎందుకు తేడు? ఎందుకంటే నువ్వు ఏదన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టావా, అన్యాయంగా ఎవరైనా ప్రాపర్టీ గుంజుకున్నావా, అన్యాయంగా ఎవరైనా పైసా ముంచేసినావా, లేదంటే మీ పెద్దనాయనతోటి ఏదైనా అన్యాయంగా గొడవ పెట్టుకొని కోర్టు కేసు వేసినావా, లేదంటే ఆయనతోటి ఏదైనా పోలీస్ కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టినావా. ఎందుకంటే పెద్దనాయన రిప్రజెంటేషన్ శనే. అలాగే ఏదో రకమైన అన్యాయం నువ్వు చేసినట్టయితే నీకు అర్ధాష్టమ శని, 7.5 నాటి శని లేదా శని మహాదశలో తప్పకుండా దానికి అనుభవించాల్సిందే. అది నేనైనా సరే, అది నాకు అనుభవం. అందుకనే తప్ప ఆయన కార్యం ఏంటిది? భూలోక న్యాయాధిపతి. ఆయన న్యాయంతో పాటే ఆయన పని చేయాలి. ఎవరు కర్మ బట్టి వాని కర్మపుణ్యాలను బట్టే ఆయన ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. లేదు నువ్వు అన్యాయం చేసినావంటే నీకు అన్యాయం చేస్తాడు, నువ్వు న్యాయం చేసినావంటే నిన్ను కరోడ్పతిని చేస్తాడు. శని మహాదశలో మస్తు మంది నేను చూసిన, ఇండస్ట్రియలిస్ట్ కానీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ ఎంతోమంది కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన తత్వాన్ని తెలుసుకోండి. ఆయన ఎంతసేపు ఆయన వస్తాడో సినిమాలలో కూడా జోకులే శనిగాడు వస్తుండు అన్నోళ్ళకి అందరికి వాళ్ళకు ఉంటుంది. కానీ అప్పుడు ఏ టైంలో వాళ్ళు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం ఏంటంటే శని భగవానులు న్యాయాధికి అధిపతి. కాబట్టి నువ్వు న్యాయంగా ఉన్నావంటే ఆయనతో ఏం భయపడినక్కర్లేదు. నీకు అనంతం ఇస్తాడు, ప్రాపర్టీ ఇస్తాడు, లాభాన్ని ఇస్తాడు, బిజినెస్లో రియల్ ఎస్టేట్లో లాభాన్ని ఇస్తాడు, నీకు ఆయుష్ని ఇస్తాడు, నీకు మంచి రిలేషన్షిప్ ఇస్తాడు, నీకు జాబ్లో మంచి రికగ్నైజేషన్ ఇస్తాడు, అబ్రాడ్లో మంచి సెటిల్మెంట్ని ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు. ఎందుకు ఆయనతో భయపడేది? ఆయన ఊరుకునేది లేనిది ఎవరిని ఇబ్బంది పెట్టకరా పోయి నీ పన్ను చేసుకో, ఎవరిని అన్యాయం చేయకు. అన్యాయం చేస్తే నేను అవన్నీ యాంటీ చేస్తా. ఆటోమేటిక్గా నేను ఇప్పుడు నేను ఎవరినైనా అన్యాయం చేసినాం, ఎవరినైనా ఇబ్బంది పెట్టినాము, ఆటోమేటిక్ దెబ్బ తలిగిస్తాడు. ఎక్కడో అక్కడ దెబ్బ తలిగటం జరుగుతుంది, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ లాస్ చేయటం జరుగుతుంది. లేదు అనుకుంటేనేమో బాడీలో మనకి బోన్స్ రిలేటెడ్ ఇష్యూ తీసుకురావటము. అలాగే మనకి ఏదైనా సరే ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా కుజుడితో పాటు శని సంబంధించిన కూడా శని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అన్డిటెక్టబుల్ డిజీజ్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. అల్సర్ కానివ్వండి, గ్యాస్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే మనకి వర్క్ దగ్గర రికగ్నైజేషన్ ఉండకపోవటం, వర్క్ దగ్గర ఇంక్రిమెంట్ ఎప్పుడు కానీ ఆగిపోవటం, లేదంటేనేమో జాబ్లో ఇప్పుడు 10th హౌస్లో చంద్రుడు ఉండి, ఒకవేళ 10వ ఇంట్లో చంద్రుడు ఉండి 6వ ఇంట్లో శని ఉన్నాడు, నీ ప్రొఫెషన్లో నువ్వు నిలబడవు. 1 సంవత్సరం ఇక్కడ చేస్తే 2 సంవత్సరాలు ఇక్కడ చేస్తే మళ్ళీ మారాల్సిందే. కాబట్టి నీ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. సో ఏం చేయాలి? ఇక్కడ శని భగవాన్కి వెళ్ళిపోయి నీ నూనె పోసేసి ఆయనకు బట్టేసేస్తే అయిపోతుందా? కాదు. ఆయనకు సంబంధించిన వ్యక్తులను నువ్వు సాటిస్ఫై చేయాలి. ఎవరు? పేదవాళ్ళు. ఎవరైతే నిరుపేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అంటే ఎట్లా, నాకు ఒక 60 గజాలు ఇల్లు ఉంది నేను పేదోడిని అంటే అది కాదు కదా. నిరుపేద, రోడ్డు మీద ఉండేవాళ్ళు, గుడిసెలు వేసుకుని ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏదైనా సాయం చేయి, ఫుడ్ పెట్టి లేదా డబ్బులు వాళ్ళకి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, మీ దగ్గర ఇంటి దగ్గర ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, ఓ రోజు మంచి పిలిచి వాళ్ళకి అన్నం పెట్టు, లేదంటే అలా ఛాయ్ దాపి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి. అలాగే ఎక్కడైతే మనకి శివాలయం ఉంటుందో, శివాలయం దగ్గర కుదిరితే అన్నదానం చేయి, అక్కడ బెగ్గర్స్కి ఇవ్వు. పర్టికులర్ శివాలయం దగ్గర మనము
పరిహారం చేయటం వల్ల గురువు శని బలం పెరుగుతుంది మనకి. సో నువ్వు అక్కడ సేవ చేయి. దాంతోపాటు ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఒకవేళ నీ జాతకంలో చంద్రుడు కూడా మైనస్లో ఉన్నాడు, నీకు ఎవరైనా చెప్పారు శని బాలేడు బాబు నీ జాతకంలో చంద్రుడు బాలేడు అని చెప్పారు అంటే, ఎక్కడైతే వృద్ధాశ్రమం ఉంటుందో అనాథ అంటే పెద్దవాళ్ళ ఆశ్రమం ఎక్కడైతే ఉంటుందో వృద్ధాశ్రమం, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా, అక్కడ కొన్ని నీళ్లు పెట్టియటం స్టార్ట్ చేయి. అంటే ఈ వాటర్ బాల్స్ అవి పెట్టియటం అక్కడ స్టార్ట్ చేయి. అది నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు. అలాగే నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొలీగ్స్ తోటి అట్లీస్ట్ ఏంటంటే సండే రోజు కానీ ఏదైనా టైం, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే సాటర్డే సండే వాళ్ళకి లీవ్ ఉంటుంది. సాటర్డే రోజు ఏం చేయంటే ఏదన్నా గార్డెన్లకు మీరు అందరు గెట్ టుగెదర్ అవ్వండి, అక్కడ ఏదైనా తినండి, చట్పట ఐటమ్ అక్కడ ఏదైనా తినడానికి ప్రయత్నం చేయండి. నువ్వు నీ ఫ్రెండ్స్కి నువ్వు పార్టీ ఇవ్వు, చిన్న కిట్టి పార్టీ లాగా నువ్వు తీసుకెళ్ళి అక్కడ గార్డెన్ ఏదైనా మనకి చిన్న పార్క్ లాంటిది ఏదైనా గార్డెన్ ఏదైనా ఉంటే అక్కడ మంచిగా ఆ గ్రీనరీలోకి వెళ్ళి కూర్చొని మంచిగా మీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయి, తిను, నలుగురితోటి ఏదైనా చట్పట ఐటమ్ సంథింగ్ ఏదైనా అక్కడ మన ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది అట్లా సంథింగ్ అక్కడికి వెళ్ళు, ఏదో మీ ఊర్లో ఎక్కడన్నా అలాంటిది ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయి సాటర్డే సండే. అది కూడా నీకు చాలా ప్రొఫెషనల్లో స్టెబిలిటీ అనేది తీసుకొస్తుంది. దాంతోపాటు ఒకవేళ శని బాగలేడు, దాంతోపాటు ఒకవేళ శుక్రుడు నీకు బాగలేడని చెప్పారు ఎవరన్నా అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి నెల నీ శాలరీ కానీ నీ ఒకవేళ బిజినెస్ అయినా సరే కానీ ఏదైతే ఒకవేళ శాలరీ వచ్చింది అంటే ఆ శాలరీలోంచి ఒక 100 రూపాయలు 500 రూపాయలు తీసి పేదవాళ్ళకి ఇచ్చేసాయి సూర్యాస్తమం అయిన తర్వాత. అంటే 5:45 to 7:10 లోపు ఎవరికైనా సరే బెగ్గర్స్కి, లేదు సార్ ఆ టైంలో నాకు డ్యూటీ ఉంటుంది అంటే ఓకే నో ఇష్యూ, నువ్వు కొంచెం లేట్ అయినా ఇచ్చేసి, లేదా సాటర్డే మార్నింగ్ అని నో ఇష్యూ. కానీ ఎవరికైతే ఆప్షన్ ఉందో వాళ్ళు మాత్రం 6:45 to ఆ టైంలో చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సో శనికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకొని రెమెడీస్ చేసి ఆయనకు సంబంధించిన రత్నధారణ కూడా చేయొచ్చు. ఆయన ఏమీ నిన్ను వెనకబడి ఇబ్బంది పెట్టి అది చేసేది ఆ గ్రహం అయితే కాదు, న్యాయాధిక అధిపతి కాబట్టి ఆయనతో న్యాయంగా ఉంటే నీకు అనంతమైన డబ్బు, పేరు, ప్రఖ్యాత, ఉద్యోగంలో డెవలప్మెంటు, ఆయు అనేది ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.